మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, మనం కానీ బైబిల్ గ్రంథంలో మరి రక్షణ ఏ విధంగా వస్తుంది అని మనం చూసుకుంటే, ప్రాముఖ్యంగా మరి బైబిల్ గ్రంథంలో రక్షణ మూడు సంగతుల మీద ఆధారపడి ఉందని మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అందులో మనం ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ చెబుతున్నటువంటి సత్యము గనుక ఖచ్చితంగా దీన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందే. వాడు ఎంతటోడైనా సరే, వాడు వాళ్ళు ఏ రిలీజియన్స్కి సంబంధించిన వారైనా సరే, ఖచ్చితంగా ఈ బైబిల్ చెప్పింది 100కి 200% నిజమని మేము నమ్ముతున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీకు సంబంధించిన విషయం. అది అందులో మన ప్రాముఖ్యంగా మొట్టమొదటి సంగతి ఏంటి, దేని ద్వారా రక్షణ పొందుకుంటాము అంటే, మరి రక్షణ అనేది కృప ద్వారానే వస్తుంది. మానవులు పాపులు కనుక వారి నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి కుట్టులాగా ఉన్నాయని యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. పాపి అయిన మనిషి యొక్క నీతి క్రియలు దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనల్ని చేర్చలేవు. మన యొక్క పాపాలని అవి తుడిచిపెట్టలేవు. మరి ఎట్లా ఏంటి అంటే, దానికి ఒకటే ఒక కారణం ఉంది. దేవుని యొక్క కృపేనట దానికి, మన నీతి క్రియలు కాదు. దానికి కూడా వచ్చిన చూపిస్తాను మీకు. చూడండి, మరి మానవుడు తన సొంత ప్రయత్నాల ద్వారా రక్షణ పొందలేడు, కానీ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ మాటలు స్పష్టంగా ఉంటాయి. ఆయన కృప, కేవలం ఆయన కృప. అందుకని భక్తులు చాలామంది కృపను బట్టి చాలామంది వాళ్ళు పాటలు పాడినట్టు కృప అనే ఒక పదాన్ని బట్టి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అవునా కదా? రెండవది కూడా చూసుకుంటే, మనము రక్షణ అనేది మానవులకి రక్తము ద్వారానే. రక్తము ఐగుప్తు దేశంలో కూడా మోషే మరి ఇశ్రాయేలు నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క తలుపులు ఏవైతే ఉన్నాయో, కమ్మీలు, వాటికి రక్తం అద్దినట్లుగా కూడా మనకి స్పష్టంగా ఉంటుంది. రక్తము అద్దినట్లుగా ఆ నిర్గమాకాండము 12వ అధ్యాయం 6-7 వచనంలో ఆ మాటలు స్పష్టంగా ఉంటాయి. అంత మాత్రమేనంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19లో మరి నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రెపిల్ల రక్తము ద్వారానే విమోచింపబడ్డారు అని మొదటి పేతురు 1వ అధ్యాయము 19లో మనం చూడగలుగుతాం. రక్తము ద్వారానే. హెబ్రీలకు రాసిన పత్రిక కూడా మనము చూడగలుగుతాం. 9:22లో రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా మనం చెప్పొచ్చు. అది కూడా యేసు ప్రభు రక్తం అని. అంటే మొదట దేవుని కృప ద్వారా మనకి రక్షణ వస్తుంది. 2 ఆయన రక్తం ద్వారా రక్షణ వస్తుందని మనకి ఈ వచనాలు మనకి స్పష్టంగా సెలవిస్తామని. ఇంకొక మాట ఉంది, అది కూడా నేను చెప్తానండి. రక్షణ ఒక వ్యక్తి ద్వారానే వస్తుంది. ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. అంత మాత్రమేనా అంటే, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, కానీ ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను. అపోస్తుల కార్యం 4:12. అవునా? ఆకాశమందైనా భూమి కిందైనా ఇక ఏ నామం లేదు, యేసు ప్రభు నామమే. ఈ నామం అంటే ఏంటి? అపోస్తులు అందరూ కూడా యేసు ప్రభు నామములోనే వాళ్ళు బాప్తీసం ఇచ్చారు. యేసు ప్రభు నామమని హైలైట్ చేశారు. వాళ్ళు హైలైట్ అవ్వాలని కోరుకోలేదు ఎక్కడ. వాళ్ళు అద్భుత కార్యాలు చేసినా ఇది మాదేం లేదు, మా దేవుడు దీనికి మాతో ఉండి ఇవి చేశాడని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుని నామాన్ని హైలైట్ చేసినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రక్షణ అనేది ఈ 3 సంగతుల మీద ఆధారపడి ఉంది. చాలామంది మత ఉన్మాదులు కూడా ఈ విషయాలు తెలుసుకొని ఇవి చక్కని మంచి విషయాలు బైబిల్ గ్రంథంలో మీరు కూడా మారు మనసు పొంది యేసు ప్రభు ఇచ్చేటటువంటి నిత్యమైన మోక్ష రాజ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారని ప్రభువును నమ్మని వాళ్ళకు కూడా ఈ వీడియో నేను అంకితం చేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా.